కానీ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో కుక్కలు చనిపోయినందుకే అంత బాధపడుతుండే. చిన్న చిన్న అమ్మాయిలు రేప్ చేస్తారు, వాటి మీద కూడా మీరు మాట్లాడండి. చిన్న చిన్న దళితుల మీద మీరు అటాక్ చేస్తుంటే కూడా మీరు మాట్లాడలేదు. మీరు ఒకవేళ ఫ్యూచర్ లో రాజకీయాలు రావాలని మీకు ఆశ ఉంటే మాత్రం దయచేసి ఇప్పుడు స్టార్ట్ చేయండి. కుక్కల మీద ఇంత గట్టిగా మాట్లాడినారు. పాలిటిక్స్ లోకి వస్తే పవన్ అన్నకి సపోర్ట్ గా ఉంటది కదా, ఆయన సీఎం అయ్యే అవకాశాలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు కదా, నిజంగా తనలో అయితే ఆ ఫైర్ ఉందన్న. ఒక రాజకీయ నాయకురాలకు ఉండాల్సిన ఫైర్ అయితే కనిపించింది. తనైతే నిజంగా ఇన్ని రోజులు అనుకున్నా తను సెట్ అవుద్దో లేదో రాజకీయాలు కనుక్కోరు, కానీ నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత కరెక్ట్ వర్త్ ఫీలింగ్ కల్పించింది. ఇట్లాంటి వ్యక్తులు మాత్రం రాజకీయాలకు వస్తే నా సామిరంగా చెడ్డ పని చేయాలి ఆలోచన వానికి రప్పాడిస్తాను ఫీలింగ్ తెలియదు. సో లేట్ అయిన పర్లేదు మేడం, మీరు మంచి సబ్జెక్ట్ నేర్చుకుని రండి, 100% మేము స్వాగతిస్తాం. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, వస్తే రండి కానీ జనసేన వస్తేనే బాగుంటది, వేరే పార్టీలకు అయితే మేము కష్టం. జనసేనకి రండి బాగుంటుంది. అంత అయిపోయి రావడం యాజ్ ఏ మెగా ఫ్యాన్ గా నాకు అనిపించింది. సో మీరంటే నాకు చాలా అభిమానం మేడం, కానీ ఇంకోసారి అట్లా అయిపోయి రాకండి. సో మీరు ఆ రకంగా స్టోరీ వల్ల చాలా మంది కామెంట్స్ చేశారని బాధపడింది. పవన్ కళ్యాణ్ ఇందుకే వదిలేశాడు అని తను చాలా పేజీలో కూడా పెట్టింది. మీరేమంటారు? అవును, కొంతమంది thumbnails కూడా ఇట్లా పెట్టారన్న, ఈమె ఇంత మాట్లాడుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ వదిలేశారని చాలా మంది కూడా పెట్టారు. కానీ కొన్ని నిజంగా అక్కడ మాట్లాడిన సబ్జెక్ట్ ఒకటి, పెట్టిన thumbnail ఒకటి. సో ఆ రకంగా thumbnails పట్టించుకోవద్దు మేడం. సో మీరు మంచి సినిమాలు చేయండి, మేము మంచి ఉంటాం, మీరు మంచి విషయమే స్టాండ్ తీసుకోండి, మేము ఎంటూ ఉంటాం, మంచి పోరాటం చేయండి. మీరు చేసిన మంచి పోరాటమే, కాకపోతే చేసిన పోరాటంలో ఒక తప్పటి అడుగు ఏంటంటే ఆగ్రహం ఎక్కువ అవడం వల్ల కొద్దిగా అయిపోయి. కానీ తను తీసుకున్న స్టాండ్ చాలా గొప్ప స్టాండ్.